నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరుమలలో వైభవంగా శ్రీవారి పుష్పయాగం, కనువిందు చేసిన దేవేరులు, గోవిందనామ స్మరణలతో మారు మ్రోగిన సంపంగి ప్రదక్షిణ కళ్యాణ మండపం. బడ్జెట్లో నిధుల కేటాయింపుకు కృషి చేస్తా, తిరుపతి రైల్వే స్టేషన్ ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతా, శ్రీవారి సేవలో రైల్వే శాఖ మంత్రి పవన్ కుమార్ బన్సాల్. కార్యకర్తగా పనిచేస్తా, పార్టీ బలోపేతానికి కృషి చేస్తా, అమాస రాజశేఖర రెడ్డి ప్రతిజ్ఞ. పార్టీ పెద్దల సమక్షంలో డిసిసి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం. కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. టీడీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి మద్దతు ప్రకటిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉద్ఘాటన. వార్తల్లోని వివరాలు. కార్తీక మాసం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని సోమవారం తిరుమలలోని శ్రీవారి ఆలయంలో పుష్పయాగాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీవారి ఆలయంలో అర్చన, నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ మలయప్ప స్వామిని సంపంగి ప్రదక్షిణ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన యాగశాలకు వేంచేపుగా తీసుకువచ్చారు. యాగశాలలో ఋత్వికులు శ్రీ విష్ణు గాయత్రి మహాయంత్రాన్ని ఉచ్చరిస్తూ 108 సార్లు హోమం చేశారు. ఆ తర్వాత స్వామివారిని కంకణ హోమ తిలకదారుణ్ణి చేసి స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. పాలు, పెరుగు, పసుపు, తేనె, నారికేళ జలంతో అభిషేకించి చివరగా చందన లేపనంతో స్వామివారిని అలంకరింపచేశారు. ఆ తర్వాత నక్షత్ర హారతిని నివేదించి పట్టు వస్త్రాలతో దేవేర్లను విశేషంగా అలంకరించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పుష్ప కైంకర్యాన్ని నిర్వహించారు. సుమారు 18 రకాల పుష్పాలతో పుష్పయాగాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. సంపంగి, మరువం, దమనం, చామంతి, విరజాజి, గులాబీ వంటి సుగంధ పరిమళమైన పుష్ప కైంకర్యం అనంతరం స్వామివారు దేవేర్లతో కలిసి బంగారు తిరుచుపై రాజలాంఛనాలతో ఆనంద నిలయంలోకి ప్రవేశించడంతో శ్రీవారి పుష్పయాగం నేత్ర పర్వంగా ముగిసింది. 15వ శతాబ్దంలో పుష్పయాగ మహోత్సవాన్ని దేశం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని కోరుతూ యాగాన్ని నిర్వహించేవారని శాసనాలు తెలుపుతున్నాయి. ధ్వజ అవరోహణం జరిగిన తర్వాత 7వ రోజు స్వామివారికి పుష్పయాగం చేసేవారిని చరిత్ర చెబుతోంది. అర్ధాంతరంగా నిలిచిపోయిన ఈ దివ్య పుష్పయాగంను టీటీడీ 1980లో తిరిగి పునరుద్ధరించడంతో ప్రతి ఏటా కార్తీక మాసం శ్రావణ నక్షత్రం రోజున నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి అధ్యక్షులు బాపిరాజు, ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం, జేఈఓ శ్రీనివాసరాజు, ఉన్నతాధికారులు, వేద పండితులు పాల్గొన్నారు. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం తిరుపతి రైల్వే స్టేషన్ ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పవన్ కుమార్ బన్సాల్ పేర్కొన్నారు. శ్రీవారి దర్శనార్థం సోమవారం తిరుమలకు విచ్చేసిన కేంద్ర మంత్రికి టీటీడీ అధికారులు సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ముందుగా మంత్రి శ్రీవారి సన్నిధిలో జరిగిన పుష్పయాగంలో పాల్గొని సుమారు గంట సేపు సేవలో గడిపారు. దర్శనానంతరం ఆలయం వెలుపలకు విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి, షిరిడీల మధ్య వారానికో ప్రత్యేక రైలును ఏర్పాటు చేస్తామని, ఇప్పటికే పెండింగ్లో ఉన్న రైల్వే స్టేషన్లకు వచ్చే బడ్జెట్లో మరిన్ని నిధులు కేటాయించి పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రికి స్వాగతం పలికిన వారిలో టీటీడీ చైర్మన్ బాపిరాజు, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. That we will do our best to make Tirupati a very good railway station, to provide all the amenities to the people that we will certainly take care of. Any pending works, how do you? Well, I can't immediately say. We have to prioritize the work, keeping in view the resources that we have with us. But Tirupati, since 75,000 devotees come through by the railways here every day, we have to see that all the facilities are given to them, and it should be really a very good railway station. That I will certainly say. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. వివిధ సమస్యలపై జిల్లా కలెక్టర్కు వినతి పత్రాలు సమర్పించేందుకు కార్యాలయంలో బార్లు తీరారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు హాజరై వినతులు సమర్పించారు. ఈ గ్రీవెన్స్లలో కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజు, జాయింట్ కలెక్టర్ వినయ్ చంద్, అదనపు జాయింట్ కలెక్టర్ వెంకట సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడిగా కాకుండా కార్యకర్తగా పార్టీని బలోపేతం చేస్తానని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అమాస రాజశేఖర రెడ్డి పేర్కొన్నారు. సోమవారం చిత్తూరు మార్కెట్ యార్డు ఆవరణలో చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా అమాస రాజశేఖర రెడ్డి చేత పిసిసి జిల్లా ఇన్ఛార్జు శ్రీ రామభద్రయ్య ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం అమాస రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్యేలు,
ఎమ్మెల్సీలు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సలహాలు తీసుకుని జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తానని తెలిపారు. జిల్లా కేంద్రమైన చిత్తూరులో రంగనాథ భవన్ను పునర్నిర్మించి ప్రత్యేక వసతులు కల్పిస్తానని తెలిపారు. తిరుపతిలో టౌన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తానని తెలిపారు. ఈ ముహూర్తం తర్వాత నెక్స్ట్ వచ్చే మంచి ముహూర్తము రేపు వచ్చినా ఎల్లుండి వచ్చినా ఎప్పుడు వచ్చినా ముందు రంగనాథ భవన్కి శంకుస్థాపన చేస్తానని అందరూ కూడా మనం చేసుకుంటూ అదే తిరుపతి బిల్డింగ్ కూడా నేను ఉన్నంతలో 1-2 సంవత్సరాలు కంప్లీట్ చేస్తానని ముఖ్యంగా బాబాలను అడుక్కొని ఇంకొక సైట్ కూడా తీసుకొని అక్కడ ఒక పెద్ద కళ్యాణ మండపం కట్టాలని నాకు ప్లానింగ్ కూడా ఉంది. దానికి పెద్దలందరూ కూడా సహకరిస్తానని ఆల్రెడీ నాకు మాట జరిగింది. ఇది మర్చిపోయాను వారి ముందర మరొకసారి మీ అందరి ముందర గుర్తు చేస్తూ ఎమ్మెల్యే సి.కే. బాబు మాట్లాడుతూ పార్టీ బలోపేతం అవ్వడానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఎమ్మెల్సీ రెడ్డిపరెడ్డి మాట్లాడుతూ జిల్లావాసి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినందువల్లే జిల్లా అభివృద్ధి పదం వైపు పయనిస్తోందని తెలిపారు. డీసీసీ ఉపాధ్యక్షులు కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాకు చెందిన వ్యక్తులు రాష్ట్ర మంత్రులుగా ఉన్నా అభివృద్ధి జరగలేదని, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయినందునే జిల్లాకు అదనపు నిధులు పథకాలు వచ్చాయని తెలిపారు. ఎమ్మెల్యే ఎలక్షన్ల కన్నా ముందు మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నీ వస్తాయి ఫస్ట్. సో మనము గ్రామాల్లో ఫస్ట్ మన సత్తా ఏందో చూపించుకోవాలి కార్యకర్తలు. తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్ 2014 వస్తుంది. కాబట్టి ఈరోజు మన జిల్లా నుంచి ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి మన బాధ్యత. సైనిక్ స్కూల్ ఒకటి కలికిల్లో కడుతున్నారు. జూన్ నుంచి అడ్మిషన్స్ జరుగుతాయి. 50 సంవత్సరాల తర్వాత ఇంకో సైనిక్ స్కూల్ వచ్చింది రాష్ట్రానికి. ఎంతమంది ముఖ్యమంత్రులు రాష్ట్రంలో 50 సంవత్సరాల నుంచి కూడా ఒక స్కూల్ తెచ్చుకోలేకపోయినారు ఎవరిగా. కాబట్టి ఈ రోజు ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ గారు అక్కడ ఉన్నారు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి చేయగలుగుతున్నాం ఇవన్నీ. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులను పలువురు నాయకులు గజమాలలు, పార్టీ కండువాలు, దుశ్శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సి.కే. బాబు, రవి, షాజహాన్ బాషా, ఎమ్మెల్సీ రెడ్డిపరెడ్డితో పాటు జిల్లాలోని పలువురు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అతి పొట్టి మరుగుజ్జు యువతిగా 2 పర్యాయాలు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సాధించిన మహారాష్ట్రకు చెందిన జ్యోతి కిషన్జీ తిరుమలలో సందడి చేశారు. స్వామి దర్శనార్థం వచ్చిన ఆమెను భక్తులు, స్థానికులు ఆసక్తిగా తిలకించారు. మహారాష్ట్రలోని నాగపూర్కు చెందిన 19 సంవత్సరాల జ్యోతి కిషన్జీ ప్రపంచంలోని అతి పొట్టి యువతిగా రికార్డు సృష్టించి గిన్నిస్ బుక్లో 2 పర్యాయాలు స్థానం సాధించింది. ప్రపంచ దేశాల్లో పర్యటించిన ఆమె ప్రప్రథమంగా తిరుమలకు కుటుంబ సభ్యులతో విచ్చేసింది. తల్లి, తండ్రి, కుటుంబ సభ్యులతో శ్రీవారి దర్శనార్థం కొండకు విచ్చేసిన జ్యోతి కిషన్జీని స్థానికులు, భక్తులు ఆసక్తిగా తిలకించి ఆశ్చర్యముగ్ధులయ్యారు. దర్శనానంతరం జ్యోతి కిషన్జీ తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. శ్రీవారిని ప్రప్రథమంగా దర్శించుకున్నానని, బాలాజీ భగవాన్ అంటే తనకు ఎంతో ఇష్టమని అన్నారు. ఇప్పటికే లండన్, జపాన్, స్పెయిన్ వంటి దేశాల్లో సైతం పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఏర్పాటు చేసిన మెయిన్ గేట్ను వెంటనే తెరిపించాలని డిమాండ్ చేస్తూ వికలాంగులు చిత్తూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వికలాంగుల నాయకురాలు సుమతి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన మెయిన్ గేట్ మూసివేయడం వల్ల వికలాంగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం వివిధ ప్రాంతాల నుండి వస్తారని, వీరు కలెక్టర్ను, ఇతర జిల్లా అధికారులను కలవాలంటే గేట్లు వద్ద ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆరోపించారు. గతంలో చాలా మార్లు వికలాంగుల చేతి కర్రలు జారిపడి గేటు వద్ద పడిపోయారని, ఈ విషయం తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వెంటనే గేట్లు తీసివేయాలని డిమాండ్ చేశారు. రాస్తారోకో సందర్భంగా చిత్తూరు, చెన్నై రహదారిలో వాహనాల రాకపోకలు స్తంభించాయి. చిన్న గేటు, పెద్ద గేటు 2 వికలాంగులకు అనుకూలంగా ఉంది. ఆ గేట్లు 2 మూసేసినారు. మూసేసిన వల్ల మేము కర్రలు పెట్టుకొని లోపల పోయేదానికి కింద పడిపోతూ అట్లా ఇరుక్కోపోయేసి చెప్పులు కూడా కాళ్ళ సందుల నుంచి కింద పడిపోయినాయి. అవి తీసుకునేదానికి కూడా మా వల్ల కావట్లేదు. ఇలాగే గర్భిణీ మనుషులు, వృద్ధులు తెల్లవారి నుంచి ఇంతవరకు నేను వచ్చినప్పటి నుంచే సుమారుగా 5-6 మందిని చూశాను. ఈ విధంగా మేము ప్రతి వారం గ్రీవెన్స్ లేక వచ్చేవాళ్ళము. కాబట్టి ఈ వికలాంగుల యొక్క బాధలను చూసి ఖచ్చితంగా ఈ మెయిన్ గేట్ కానీ చిన్న గేట్లన్నీ తీయాలనేసి మేము కోరుకుంటున్నాం. మున్సిపల్ ఉద్యోగ కార్మికులు అంకిత భావంతో పనిచేసి నగరపాలక సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని కమిషనర్ మురళి సూచించారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలోని వైఎస్ఆర్ సమావేశ మందిరంలో కమిషనర్ మురళి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియమ నిబంధనలకు లోబడి తామంతా పనిచేయాలని సూచించారు. అంతేగాక నివేదికలను సకాలంలో అందజేయాలని ఆదేశించారు. మనస్ఫూర్తిగా పనిచేస్తే ఫలితాలు వాటంతట అవే వస్తాయన్నారు. కష్టపడి కాకుండా ఇష్టపడి పనిచేసినప్పుడే అది సాధ్యమవుతుందన్నారు. నగరపాలక సంస్థ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కమిషనర్ మురళి అధికారులను హెచ్చరించారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ ఈశ్వరయ్య, ఆరోగ్య శాఖ అధికారి శశిధర్, ఎస్సీ ఆనందరావు, సిటీ ప్లానింగ్ అధికారి రఘురామ్ రెడ్డి, ఆర్ఓ కేఎల్ వర్మ, సేతు మాధవన్ తదితరులు పాల్గొన్నారు. First, our duty is our guard. Our duty is our guard.
మన ఉద్యోగాన్ని కించపరుచుకునే విధంగా ఎప్పుడు కూడా దయచేసి బిహేవ్ చేసుకోవద్దు. చేతనైనంత వరకు సిటిజన్స్కి, నగరవాసులకి సక్రమైనటువంటి సర్వీసెస్ అందించాల్సిన కోరుతున్నాం. అట్లే పిటిషన్ వచ్చినప్పుడు కానీ, వాళ్ళు ఏదైనా సర్టిఫికేట్స్ వచ్చినప్పుడు కానీ ప్రాపర్గా కనీసం మర్యాద కోరుకుంటారు ప్రజలు. అది ఎందుకంటే వాళ్ళ జీతభత్యాలు తీసుకొని మనం ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నాం. భవన నిర్మాణ కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెను నిర్వహిస్తున్నట్లు సిఐటియు జిల్లా కార్యదర్శి హరికృష్ణ పేర్కొన్నారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు. నిర్మాణ రంగంలో సుమారు 40 లక్షల మంది పనిచేస్తున్నారని తెలిపారు. చిత్తూరు జిల్లాలోని 3.5 లక్షల మంది ఉన్నారని చెప్పారు. సిఐటియు పోరాటాల ఫలితంగా ప్రభుత్వం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసిందని, అయితే దీనివల్ల భవన నిర్మాణ కార్మికులకు ఒరిగిందేమీ లేదన్నారు. బోర్డు ఉన్న 3 లక్షల మందికి గుర్తింపు కార్డులు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. కార్మికుల సంక్షేమం కోసం బోర్డులో 904 కోట్లు ఉన్నా భవన నిర్మాణ కూలీలకు ఉపయోగపడకపోవడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని విమర్శించారు. బోర్డు ద్వారా సంక్షేమ పథకాలను వెంటనే లబ్ధిదారులకు అందేలా చర్యలు చేపట్టాలని, కార్మికులందరినీ బోర్డులో సభ్యులుగా చేర్చుకోవాలని, అందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 20న చేపట్టనున్న రాష్ట్ర వ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఆయన భవన నిర్మాణ కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ నాయకులు నరసింహులు, శ్రీనివాసులు, అశోక్, రాధాకృష్ణ పాల్గొన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రోత్సహిస్తే దేశ ప్రజలకు తిరిగి వెట్టి చాకిరీ దుస్థితి తప్పదని వామపక్ష నేతలు హెచ్చరించారు. తిరుపతి వ్యాపారులను నాశనం చేసే వాల్మార్ట్ను వ్యతిరేకిస్తూ సోమవారం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కార్యకర్తలు, వ్యాపారులు భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. స్థానిక కరకంబాడి రోడ్లో ఏర్పాటు చేయనున్న వాల్మార్ట్ మార్కెట్ ఎదుట ధర్నా నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించి ట్రాఫిక్ను స్తంభింపజేశారు. ఈ సందర్భంగా వామపక్ష నేతలు వాల్మార్ట్ను స్వాగతిస్తే ఆ తర్వాత నగరంలో వ్యాపారులు ఎదుర్కొనే సమస్యలను, నష్టాలను వివరిస్తూ చైతన్యపరిచారు. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడం వల్లే తెల్లదొరలు దేశంలోకి చొరబడి మన సంపదను దోచుకుని చివరికి భారతీయుల చేత వెట్టి చాకిరీ చేయించుకున్నారని గుర్తు చేశారు. అయితే ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యం పాలన వల్ల అదే దుస్థితికి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విదేశీ పెట్టుబడులను వ్యతిరేకించి వాల్మార్ట్ను రద్దు చేయాలని, లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు కందారపు మురళి, కుమార్ రెడ్డి, రామానాయుడు, నాగరాజు, పెంచలయ్య, లక్ష్మి, యశోద, రాధాకృష్ణ, వ్యాపార సంఘాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ యూపీఏ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ రోజు ఈ వాల్మార్ట్ అనే సంస్థ, ఇది అమెరికా సంస్థ, ఇక్కడ నేరుగా వాళ్ళకి వచ్చే అవకాశం కూడా లేకపోయినా ఈ భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీల్ని ఆసరా చేసుకొని భారతీయ ఎయిర్టెల్ ఓనర్ని అడ్డం పెట్టుకొని వాల్మార్ట్ బెస్ట్ ప్రైస్ అనే పేరుతో ఈ రాష్ట్రంలోకి అడుగుపెట్టింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని వాళ్ళు నందుకొని తినడానికి ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఒక సమస్యగా రాబోతోంది. ప్రజలు వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అవిశ్వాస తీర్మానం పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ చిత్తూరు, ప్రకాశం జిల్లాల సమన్వయకర్త, బద్వేలు మాజీ శాసనసభ్యులు గోవిందరెడ్డి తెలిపారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 700 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారని, అయితే ప్రతి 100 కిలోమీటర్లకు టీడీపీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీలకు వలసపోతున్నారని ఎద్దేవా చేశారు. అంతేకాక బాబు ఇప్పటి వరకు 5 జిల్లాల్లో పర్యటించారని, 7 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి బయటకు వెళ్లారని చెప్పారు. దీనిని పరిశీలిస్తే చంద్రబాబును ఆ పార్టీ శాసనసభ్యులు ఎంతవరకు విశ్వసిస్తున్నారో అర్థమవుతోందన్నారు. బాబు సొంత జిల్లా ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి రావడం ఇందుకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నుంచి 100 మంది నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రానున్నట్లు తెలిపారు. 1 కోటి ఎకరాల భూమికి సాగునీటిని అందించాలన్న సంకల్పంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హంద్రీనీవా, సుజల స్రవంతి ప్రాజెక్టుల నిర్మాణానికి ఎంతో కృషి చేశారని, అయితే ఆ ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో వైఎస్ఆర్ను విస్మరించకపోవడం బాధాకరమన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్లోకి విలీనం అవుతుందనే ఆరోపణలను ఆయన ఈ సందర్భంగా కొట్టిపడేశారు. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర దాదాపు 700 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆయన బహుశా ఇప్పుడు 4 జిల్లాలు దాటి 5వ జిల్లాలో తన పాదయాత్ర చేస్తున్నారు. కానీ ఆయన పాదయాత్రలో ఉండేటువంటి విశేషం ఏంటంటే ప్రతి ఒక్క 100 కిలోమీటర్లకు ఆయన పాదయాత్ర చేస్తే ఆయన పార్టీ నుంచి ఒక శాసనసభ్యులు బయటకు వస్తున్నారు. ఇప్పటి వరకు కూడా దరిదాపు
7 మంది శాసనసభ్యులు, అనేక మంది పార్టీ ప్రముఖులు కూడా బయటికి వచ్చేసి వలసలు వస్తున్నటువంటి విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి మాట్లాడుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న పాదయాత్ర ప్రజలను మభ్యపెట్టేందుకేనని అన్నారు. 2014లో కూడా టీడీపీ ప్రతిపక్షంలో ఉండక తప్పదన్నారు. జగన్ పై ఆరోపణలు చేయడం బాబుకు తగదని హితవు పలికారు. సాక్షాత్తు కాంగ్రెస్ కేంద్ర మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్, పిసిసి బొత్స అసమర్థులని, వీరిని పదవుల నుంచి తొలగించాలంటూ లిఖితపూర్వకంగా కేంద్ర అధిష్టానానికి లేఖ రాశారని చెప్పారు. కేంద్ర కేబినెట్ మంత్రి తప్పుపట్టిన వీరు వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి, పాలగిరి ప్రతాప్ రెడ్డి, మనోహర్, ఆదిమూలం, బీరేంద్ర వర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్లోని రాజశేఖర రెడ్డి ప్రతి గుండెల్లో దేవుడిగా నిలిచారు. ఆ విధంగా ఇంకా 3 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి దేవుడిగా నిలిచే కార్యక్రమం రేపు పూనుకుంటున్నాడు, చేయబోతున్నాడు. వారు జైల్లో ఉన్నారంటున్నారు. మీరును కిరణ్ కుమార్ రెడ్డి కుట్రపూరితంగా తప్పుడు కేసులు పెట్టి సోనియా గాంధీకి కీలుబొమ్మయ్యి ఆయన జైలు పెడితే ఈ రోజు మీ దగ్గర ఉండే ఎమ్మెల్యేలందరూ కూడా మామూలు ఎవరైనా జైలుకి పోతే వాళ్ళ ముఖం కూడా చూడు, కానీ ఆయన జైల్లో పెడుతూ ఉండవని అంటూ ఉండవు. నువ్వు ఎంత ఎక్కువగా మాట్లాడుతుంటే అంత ఎక్కువ మంది మీ పార్టీ నుంచి మా వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్కి చేరిపోతున్నారు. టీటీడీ తుడా నిధులను ప్రపంచ తెలుగు మహాసభలకు వినియోగిస్తే సహించబోమని తుడా మాజీ చైర్మన్ చివిరెడ్డి భాస్కర్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీటీడీ తుడా సంస్థలకు ప్రభుత్వం నుంచి నిధులు రావని చెప్పారు. భక్తుల ద్వారా శ్రీవారికి వచ్చే ఆదాయాన్ని, తుడాకు ప్రజలు చెల్లించే పన్నుల ఆదాయాన్ని ప్రపంచ తెలుగు మహాసభలకు దుర్వినియోగం చేయవద్దని తెలిపారు. పుణ్య ప్రదేశమైన తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించడాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. ఈ మహాసభలకు ప్రభుత్వ నిధులనే ఉపయోగించాలని డిమాండ్ చేశారు. టీటీడీ తుడా నిధులను వినియోగిస్తే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. భక్తులు ఇచ్చిన డబ్బులను ఈ ప్రభుత్వం ఇక్కడ ఖర్చు పెట్టేయమని చెప్పడం చాలా బాధాకరం. ఒకటే చెప్తున్నా, 70 కోట్లు అవుతుందో, 100 కోట్లు అవుతుందో, 200 కోట్లు పెడతారో ప్రభుత్వం గ్రాంట్ రిలీజ్ చేసి అధికార భాషా సంఘానికి అప్పగించి వారి ద్వారా మీరు తెలుగు మహాసభలు చేయాలే తప్ప తుడా నిధులు ప్రజల చుట్టుపక్కల పల్లెల, తుడా పరిధిలో ఉన్న పల్లెల కనీస అవసరాలకు, ప్రజల అవసరాలు తీర్చడానికి ఖర్చు పెట్టాల్సిన నిధులను దుర్వినియోగం చేస్తే క్షమించము, అంగీకరించమని హెచ్చరిస్తున్నాం. పలమనేరు కీలపట్ల కోనేటి రాయస్వామి దేవాలయాన్ని టీటీడీ ఆధీనంలోకి తీసుకుంది. సోమవారం పలమనేరు నియోజకవర్గం కీలపట్ల కోనేటి రామస్వామి ఆలయాన్ని టీటీడీ అధికారులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఆలయ అభివృద్ధి కోసం 50 కోట్లు మంజూరు చేశారు. త్వరలో జరగనున్న మనగూడి కార్యక్రమాన్ని పురస్కరించుకుని టీటీడీ కోనేటి రామస్వామి ఆలయ మరమ్మతుల కోసం 1.5 కోటి రూపాయలను మంజూరు చేసింది. కీలపట్లలోని శ్రీవారి ఆలయాన్ని టీటీడీ ఆధీనం చేసుకున్న సందర్భంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. టీటీడీ జేఈఓ వెంకటరామరెడ్డి, సిబ్బంది, పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. కీలపట్ల కోనేటి రాయస్వామి ఆలయాన్ని టీటీడీ స్వాధీనం చేసుకోవడం చాలా సంతోషించదగ్గ విషయమన్నారు. ఇక ఆలయానికి పూర్వ వైభవం వస్తుందని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కార్తీక మాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకొని శైవ క్షేత్రాలు శివభక్తులతో కిక్కిరిశాయి. కార్తీక మాసం సోమవారం నుండి ప్రారంభం కావడంతో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం కావడంతో భక్తులు దేవాలయాల్లో విశేష పూజలను నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో మహిళలు భక్తి శ్రద్ధలతో ముక్కంటిని పూజించారు. పుష్కరిణిలో జాలువారుతున్న జలపాతంలో మహిళలు పుణ్యస్నానాలను ఆచరించి ఉపవాసంతో త్రినేత్రుని ప్రార్థిస్తూ నెయ్యి దీపాలతో ఆరాధించారు. పిండి, నిమ్మ, నెయ్యి దీపాలతో నీలకంఠేశ్వరుణ్ణి ఆరాధించారు. నవనాథులైన 9 మందిని నాగవతారులుగా చేసుకున్న పరమేశ్వరుని పూజిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. శివలింగాన్ని పరివేష్టించిన నాగం మానవులోని కుండలిని శక్తికి ప్రతీక కావటంతో కార్తీక మాసానికి ఇంతటి ప్రాధాన్యత సంతరించుకుంది. మానవ శరీరంలోని 5 నాగాలు 5 వాయువులను సూచిస్తే 4 వాయువులు ఆధ్యాత్మికోన్నతిని సూచిస్తాయి. నాగదోష నివృత్తి చేస్తే సంతానం, సౌభాగ్యం, సకల భోగభాగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం కావటంతో నీలకంఠేశ్వరుని ప్రార్థించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే కార్తీక మాసం పురస్కరించుకుని ఆలయంలో విశేష పూజ మరియు హోమ మహోత్సవాన్ని టీటీడీ నిర్వహిస్తోంది. ఈ నెల 14 నుండి వచ్చే నెల 13వ తేదీ వరకు ఈ హోమ మహోత్సవాన్ని నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా సోమవారం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి హోమాన్ని వేద పండితులు వైభవంగా నిర్వహించారు. ఉదయం కలశ స్థాపన, హోమం, జపం, సహస్రనామార్చన, నివేదన, విశేష దీపారాధన, హారతి వంటి పూజాది కార్యక్రమాలను నిర్వహించారు.
విశ్వశాంతి, ధర్మ ప్రచారం, సర్వవిధ పాపక్షయ కారణార్థం, సర్వదోష నివారణార్థం, లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న హోమ మహోత్సవంలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని పండితులు కోరారు. రాజీవ్నగర్ గ్రామ పంచాయతీలో కనీస సౌకర్యాలు లేక గ్రామస్తులు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని స్థానిక శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాబాటలో భాగంగా సోమవారం తిరుపతి అర్బన్ మండలం రాజీవ్నగర్ పంచాయతీ మాధవనగర్లో ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి పర్యటించారు. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలతో మాధవనగర్లోని అన్ని వీధుల్లో విస్తృతంగా పర్యటించారు. త్రాగునీరు సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అలాగే మురుగు కాల్వలు నిండి రోడ్లపైకి ప్రవహిస్తున్నా పంచాయతీ సిబ్బంది పట్టించుకోవడం లేదని కాలనీ మహిళలు ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యే పంచాయతీ కార్యదర్శిని పిలిపించి సత్వరమే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా మరికొంతమంది కాలనీ వాసులు తమ పట్ల అధికారులు కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసినందుకు సమస్యలను కూడా జగన్ దృష్టికే తీసుకెళ్లండని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పంచాయతీ సిబ్బందిపై ఆగ్రహించిన ఎమ్మెల్యే వైఖరి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి సిటీ ఛానల్ తో మాట్లాడుతూ మేజర్ పంచాయతీల్లో ఒకటైన రాజీవ్నగర్ లో ఎక్కడ కూడా అభివృద్ధి జరిగిన దాఖలాలు కనిపించడం లేదని అన్నారు. ప్రభుత్వం నిద్రావస్థలో ఉండటంతో అధికారులు కూడా అదే ధోరణిని అవలంబిస్తున్నారని ఎద్దేవా చేశారు. స్థానిక శాసనసభ్యునిగా బాధ్యతగా ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవటానికి ప్రజాబాట చేపడుతుంటే కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వారు ఎన్ని కుయుక్తులు పన్నినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజల వెంటే ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు సిద్ధారెడ్డి, మునిశేఖర్ రెడ్డి, సురేష్ కుమార్, హనుమంత నాయక్, రాజేంద్ర, కవిత, చిత్ర, పునీత, శాంతారెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. ఇల్లు, కాలువ రెండు ఒకటిగానే ఉన్నాయి. అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈ పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ నీళ్లు రావటం లేదు. వారానికి ఒక రోజు కూడా ఒక 5-6 బిందెలు కూడా నీళ్లు పంపిణీ. నేను ఈ సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి రోజు తీసుకుని వెళ్తూ ఉంటే నా మీద పడి ఎగరటం తప్ప అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, ఆ రెండు కుమ్మక్కైనటువంటి ఆ రెండు పార్టీలు ప్రభుత్వము కలిసి ప్రజలకు ఏదైనా మేలు చేస్తే బాగుంటుంది. కానీ మీరు తప్పు చేస్తున్నారు మీరు అని ఎత్తు చూపుతున్నటువంటి నా మీద పడితే వచ్చేటువంటి ప్రయోజనం లేదు. సీనియర్ నాయకుల సలహాలు, సూచనలతో జిల్లాలోని కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తానని డీసీసీ అధ్యక్షులు అమ్మాస రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా సహకార బ్యాంక్ అధ్యక్షులు అమ్మాస రాజశేఖర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా సోమవారం పదవి బాధ్యతలను చేపట్టనున్న సందర్భంగా ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. చిత్తూరులోని మార్కెట్ యార్డ్ ఆవరణలో జరిగే అమాస ప్రమాణ స్వీకారోత్సవానికి తిరుపతి నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్లోని తుడా ఫ్లాట్లోని అమాస రాజశేఖర్ నివాసంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పులుగోరు మురళీకృష్ణారెడ్డి, సురేంద్రారెడ్డి, అకినపల్లి లక్ష్మయ్య, పాటకం వెంకటేష్ కలిసి పుష్పగుచ్చాలను అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. పెద్ద ఎత్తున టపాకాయలను పేల్చి ఆనందోత్సవాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా అమాస రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ పురోభివృద్ధికి శ్రమించే ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ లో సముచిత స్థానం ఉంటుందనడానికి తానే నిదర్శనమన్నారు. పార్టీలోని అన్ని వర్గాలను కలుపుకొని ఐకమత్యంతో పనిచేస్తానని తెలిపారు. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని తాను డీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టడం, అదే సందర్భంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఆశయ సాధన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయని పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. దేశ మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ 96వ జయంతి వేడుకలను సోమవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి తన అనుచరులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఇందిరమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతదేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన ఘనత ఇందిరమ్మకే దక్కిందని కీర్తించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన గొప్ప మహిళా నాయకురాలు ఇందిరమ్మ అని కొనియాడారు. ఇందిరమ్మ ఆశయ సాధన కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని చెప్పారు. ఆమె స్ఫూర్తితో తామంతా సమాజ సేవకు అంకితమై పేద ప్రజలకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు భాస్కర్, వెంకటేశ్వర రెడ్డి, హరికృష్ణ, పురుషోత్తం, చిన్న, కేశవులు, ఉమా తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి ఇందిరాగాంధీ గారి 96వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఘనంగా నివాళులర్పిస్తున్నాం.
ఇందిరమ్మ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. మన భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో ఎలుగెత్తి చాటిన మహోన్నతమైన వ్యక్తి, ఉక్కు మనిషి ఇందిరమ్మగా ఆమె పేరు ప్రఖ్యాతులు సాధించారు. అదేవిధంగా ఈరోజు ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అనే ఒక నినాదంతో ప్రతి పేదవాడు కూడా ఒక ఇంటివాడు కావాలనే ఒక మంచి సంకల్పంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పేదలందరికీ కూడా ఇళ్ల నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా నాయకులు నరసింహులు డిమాండ్ చేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య నాయకులు సోమవారం స్థానిక రాజీవ్నగర్ పంచాయతీ మాధవనగర్లోని విద్యుత్ ఉప కేంద్రం వద్ద ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు నరసింహులు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వమే విద్యుత్ను ఉత్పత్తి చేసి ప్రజలకు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అధికార ప్రభుత్వం చేపట్టే ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని ఆరోపించారు. ఎప్పుడో పెంచిన విద్యుత్ సర్ఛార్జీలను ఇప్పుడు అమలుపరచడం సరికాదన్నారు. అంతేకాక ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఎప్పుడో చేసిన పోరాటాలపై ఇప్పుడు కేసులు నమోదు చేసి తమ నాయకులపై బురద జల్లే ప్రయత్నం చేయడం సమంజసం కాదని ఆయన హితవు పలికారు. ప్రభుత్వం స్పందించి పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని, లేని పక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. టీటీడీ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ను నక్వి బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున ఎంపిక చేయడం జరిగిందని కేఎల్ నారాయణ తెలిపారు. ఎస్వి ఓరియంటల్ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తున్న కె లక్ష్మీనారాయణను ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం జరిగిందని, అలాగే ట్రాన్స్పోర్ట్ విభాగంలో పనిచేస్తున్న వి బషీర్ ను జనరల్ సెక్రటరీగా, ట్రాన్స్పోర్ట్ విభాగంలో ఫిట్టర్ గా పనిచేస్తున్న కెఎస్ బాలకృష్ణను వైస్ ప్రెసిడెంట్ గా, అలాగే టీటీడీలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న పి గుర్రప్పను వైస్ ప్రెసిడెంట్ గా నియమించడం జరిగిందని కేఎల్ నారాయణ తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం సాయంత్రానికి సుమారు 40,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 42 కంపార్ట్మెంట్లలో శ్రీవారి దర్శనార్థం భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనంకు వెళ్లే భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 16 గంటల సమయం, దివ్యారామం దర్శనం ద్వారా వెళ్లే భక్తులు 7 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 3 గంటల సమయం, ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వెళ్లేవారు 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 2 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. ఇక గదులు, ఆర్జిత సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 3, ₹50 గదులు 17, ₹100 గదులు 12, ₹500 గదులు 2, ₹600 గదులు 4 ఖాళీగా ఉన్నాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు ఖాళీగా లేవు. వసంతోత్సవం టికెట్లు 74, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 216 అందుబాటులో ఉన్నాయి. వీటిని మంగళవారం ఉదయం తిరుమలలోని విజయ బ్యాంకులో పొందవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి బులియన్ మార్కెట్లో మంగళవారం బంగారము, వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల నగలు బంగారం 1 గ్రామ్ ధర ₹2,978, 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర ₹31,850, వెండి 1 కిలో ధర ₹62,025, కాగా వెండి 1 గ్రామ్ రీటైల్ ధర ₹66.40గా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమలలో వైభవంగా శ్రీవారి పుష్పయాగం, కనువిందు చేసిన దేవేరులు, గోవిందనామ స్మరణలతో మారు మ్రోగిన సంపంగి ప్రదక్షిణ కళ్యాణ మండపం. బడ్జెట్లో నిధుల కేటాయింపుకు కృషి చేస్తా, తిరుపతి రైల్వే స్టేషన్ ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతా, శ్రీవారి సేవలో రైల్వే శాఖ మంత్రి పవన్ కుమార్ బన్సాల్. కార్యకర్తగా పనిచేస్తా, పార్టీ బలోపేతానికి కృషి చేస్తా, అమాస రాజశేఖర రెడ్డి ప్రతిజ్ఞ. పార్టీ పెద్దల సమక్షంలో డిసిసి అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం. కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. టీడీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి మద్దతు ప్రకటిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉద్ఘాటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.